నమస్కారం. మాగల్ఫ్ న్యూస్ కి స్వాగతం. ప్రతిరోజు 6 దేశాల తాజా వార్తలు మీకు అందించబడుతున్నాయి. ఇరాన్ తన భూభాగంలోని తూర్పు భాగం గుండా వెళ్లే అంతర్జాతీయ విమానాల కోసం శనివారం తన గగనతలాన్ని పాక్షికంగా తిరిగి తెరిచిందని ఆ దేశ పౌర విమానయాన సంస్థ సివిల్ ఏవియేషన్ అథారిటీ తెలిపింది. ఇరాన్ గుండా ప్రయాణించే అంతర్జాతీయ విమానాల కోసం దేశ గగనతలంలోని తూర్పు భాగంలో విమాన మార్గాలు తెరిచి ఉన్నాయి అని ఒక ప్రకటనలో వెల్లడించింది. ఉదయం 7 గంటలకు కొన్ని విమానాశ్రయాలు కూడా తిరిగి తెరుచుకున్నాయని తెలిపింది. అయితే ఈ ప్రకటన వచ్చిన 3 గంటల తర్వాత కూడా ఫ్లైట్ ట్రాకర్ వెబ్సైట్లు ఇరాన్ గుండా ఏ అంతర్జాతీయ విమానాలు వెళ్లడం లేదని, చాలా విమానాలు ఇరాన్ గగనతలానికి దూరంగా వెళ్తున్నట్లు చూపించడం గమనార్హం. అబుదాబిలోని జాయద్ అంతర్జాతీయ విమానాశ్రయం ఏప్రిల్ 18 నుండి ఒక కొత్త షాపింగ్ పాస్ను ప్రారంభించింది. దీని ద్వారా యుఏఈ నివాసితులు బోర్డింగ్ పాస్ లేకుండానే టెర్మినల్ సౌకర్యాలను పొందొచ్చు. రాజధానిలోని ఈ విమానయాన కేంద్రానికి ఇదే మొట్టమొదటి వినూత్న కార్యక్రమాన్ని అధికారులు పేర్కొన్నారు. కేవలం యుఏఈ జాతీయులు మరియు నివాసితుల కోసం మాత్రమే ఉద్దేశించిన ఈ 8 వారాల ప్రచారం విమానం ఎక్కాలని ఒత్తిడి లేకుండానే విమానాశ్రయంలోని విలాసవంతమైన రిటైల్ దుకాణాలు, విభిన్న భోజన ఎంపికలు మరియు వినోద అనుభవాలను అన్వేషించడానికి సందర్శకులను ఆహ్వానిస్తోంది. సందర్శకులు ముందుగానే నమోదు చేసుకుని ఒక ప్రత్యేకమైన క్యూఆర్ కోడ్తో కూడిన పీడీఎఫ్ రూపంలో అందించబడిన డిజిటల్ సెక్యూరిటీ పాస్ను పొందాల్సి ఉంటుంది. ఎంట్రీ, ఎగ్జిట్ వద్ద నిర్దిష్ట చెక్ పాయింట్ల వద్ద ఈ పాస్ను స్కాన్ చేయాలని అధికారులు తెలిపారు. ఈ క్యాంపెయిన్ 8 వారాల పాటు కొనసాగుతుంది. వాకిన్లకు అనుమతి లేదు. ముందుగా బుక్ చేసుకున్న సమయ స్లాట్ల ప్రకారం మాత్రమే ఎంట్రీ ఉంటుంది. తమ సందర్శన సమయంలో కనీసం దిర్హాం 200 ఖర్చు చేసేవారు 4 గంటల వరకు ఉచిత పార్కింగ్ అర్హులని వెల్లడించారు. అయితే బోర్డింగ్ పాస్ లేకుండా ఆల్కహాల్, పొగాకు ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి అనుమతి ఉండదు. అర్హత ఉన్న అన్ని కొనుగోళ్లపై వ్యాట్ వర్తిస్తుంది. ల్యాప్టాప్లు, టాబ్లెట్లు వంటి వ్యక్తిగత ఎలక్ట్రానిక్ పరికరాలను టెర్మినల్ లోపలికి అనుమతించరు. వచ్చేవారందరూ తప్పనిసరిగా చెల్లుబాటు అయ్యే గుర్తింపు కార్డును వెంట ఉంచుకోవాలి. అల్వాఫర్ ప్రాంతంలో వ్యవసాయ వ్యర్థాలు, చెట్లకు అంటుకున్న మంటలను విజయవంతంగా అదుపులోకి తెచ్చినట్లు జనరల్ ఫైర్ ఫోర్స్ ప్రకటించింది. సమాచారం అందిన వెంటనే నువైసీబ్ ఫైర్ సెంటర్ నుండి అగ్నిమాపక బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయని ఆ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఫైర్ ఫైటర్స్ మంటలను సమర్థవంతంగా అదుపులోకి తెచ్చారని పేర్కొన్నారు. ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా మంటలు అదుపులోకి వచ్చాయని అధికారులు ధృవీకరించారు. ఇటువంటి సంఘటనలు ఎదుర్కోవడంలో ఫైర్ బ్రిగేడ్ వేగవంతమైన స్పందన, సంసిద్ధతను తెలియజేస్తుందని ప్రకటించింది. అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియోతో సౌదీ విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైజల్ బిన్ ఫర్హాన్ ఫోన్ ద్వారా చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ప్రాంతీయ పరిణామాలపై చర్చించారు. హోర్ముజ్ జలసంధిని తెరిచి ఉంచడం, లెబనాన్లో కాల్పుల విరమణను కొనసాగించడం వంటి వాటిపై చర్చించారు. గల్ఫ్ ప్రాంతంలో భద్రతా స్థిరత్వాన్ని పెంపొందించడానికి చర్చలు, దౌత్యపరమైన పరిష్కారాల ప్రాముఖ్యతను కూడా ఇరు పక్షాలు తేల్చి చెప్పాయని అధికార యంత్రాంగం తెలిపింది. అల్ దఖ్లియా గవర్నరేట్లోని సమైల్ విలాయత్లోని నడి రోడ్డుపై ఒక వాహనంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న పౌర రక్షణ మరియు అంబులెన్స్ అథారిటీకి చెందిన అగ్నిమాపక బృందాలు విజయవంతంగా అదుపులోకి తెచ్చాయి. ఈ అగ్ని ప్రమాదాన్ని తక్షణమే ఆపివేసినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని అధికారులు తెలిపారు. మంటలను ముందే గ్రహించిన డ్రైవర్, ప్రయాణికులు కారు నుంచి కిందకు దిగేయడంతో పెను ప్రమాదం తప్పిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. కువైట్లో బ్యాంకింగ్ సేవలు 100% సామర్థ్యంతో తిరిగి ప్రారంభమయ్యాయని కువైట్ బ్యాంకింగ్ అసోసియేషన్ ప్రకటించింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశాయి. ఈ సందర్భంగా బ్యాంకింగ్ సిబ్బంది అంకిత భావాన్ని అసోసియేషన్ ప్రశంసించింది. బ్యాంకులలో పనిచేసే సిబ్బంది, ఆఫీసర్లు అన్ని పరిస్థితుల్లోనూ తమ పనిని సమర్థవంతంగా నిర్వర్తించగలరని నిరూపించుకున్నారని పేర్కొంది. దేశ బ్యాంకింగ్ రంగంపై వినియోగదారులు నిరంతరం ఉంచుతున్న నమ్మకం పట్ల కూడా హర్షం వ్యక్తం చేసింది. ఇది బ్యాంకింగ్ సేవల్లో సాధారణ స్థితికి తిరిగి రావడాన్ని సూచిస్తుందని కువైట్ బ్యాంకింగ్ అసోసియేషన్ పేర్కొంది. ఇవి మాగల్ఫ్ న్యూస్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.